మీరు ఎప్పుడన్నా అట్లా ఫీల్ అయ్యారా? అంటే పొద్దున వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వస్తారు కదా, అసలు వస్తారా రారా మా వారం అన్నట్టు ఎప్పుడైనా అనుకున్నారా? మేము చాలాసార్లు ఫీల్ అయినాను. అంటే మా వారు ఒక్కరే కాదు, మా తాతయ్య సింగరేణి ఎంప్లాయీ, మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయీ, ఓకే. మా ఫాదర్ ద్వారా మా హస్బెండ్ కూడా సింగరేణి ఎంప్లాయీ. అంటే మేము ఈ ఒక్క జనరేషన్ కాదు, ఒక 3 జనరేషన్ నుండి ఇది ఫేస్ చేస్తున్నాం. అంటే ఒకప్పుడు సింగరేణి సిచ్యువేషన్ వేరే ఉండే, ఇప్పుడు సిచ్యువేషన్ వేరే ఉంది. అంటే మోడర్నైజ్ అవుతూ వస్తుంది. బట్ అప్పుడున్న కష్టం వేరు. అప్పుడు అసలు ఫోన్స్ లేవు. కనీసం వాళ్ళతో మేము కాంటాక్ట్ అవ్వాలని అంటే ఇంట్లో ఏమైనా సిచ్యువేషన్ జరిగినా లేదంటే అక్కడ ఏమైనా జరిగినా ఫోన్స్ అనేటివి ఉండవు. మాకు భయం ఉండేది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ఏమైనా అయినా మాకు ఇన్ఫర్మేషన్ తొందరగా వచ్చేది కాదు, లేదంటే ఇక్కడ మాకేమన్నా అయినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళేది కాదు. ఆ భయం చాలా ఉండేది. అండ్ అప్పుడు ఇంకేంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా తట్ట మోసేది వాళ్ళు ఓన్లీ భుజాల మీద ఒక్కటే కాదు, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఓకే. అండ్ ఇప్పుడు అన్నీ వస్తుంది. అప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మోకాళ్ళ మీద అంటే హైట్ తక్కువ ఉండేది. అంటే చెప్పు బాక్సెస్ గా ఉండేది కదా, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వాళ్ళు మెడ మీద తట్ట మోసి ఆ కాయలు ఇంత కాయలు కాసేవాలి. వాటికి ట్రీట్మెంట్ కూడా అప్పుడు ఉండకపోయేది, ఎందుకంటే అప్పుడు మనకి ఇంత ఫెసిలిటీస్ లేకుండేటి కదా. అలాంటి కష్టం కూడా ఉండేది. ఏమైనా కూలీ చనిపోయినా కూడా ఒకరు చనిపోయినా కూడా మళ్ళీ వాళ్ళు ఎవరు అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉండకపోయేది. అంటే పలానా వ్యక్తి అని చెప్పేసి కొన్ని గంటల వరకు తెలియదు ఎవరు ఇక్కడ ఎవరు అంటే కొంతమంది వెళ్తారు. ఇప్పుడు మనకి 10 కూలి పని లాగానే అక్కడికి వెళ్ళిన అందరము మేము భయపడాల్సిందే. ఆ సిచ్యువేషన్ అప్పుడు ఉండే. అండ్ తర్వాత జనరేషన్ వాళ్ళకి కూడా అంత. అప్పుడు కొంచెం ఫోన్స్ ఏమైనా కొంచెం ఫెసిలిటీస్ వచ్చినాక కూడా అప్పుడు కూడా భయమే. అంతమందిలో ఒక 15 మంది 20 మంది ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ మాకు ఉండకపోయేది. అవి చాలా అంటే చాలా టెన్షన్. ఒక్క ఫ్యామిలీకి కాదు, అక్కడ ఉన్న ఒక 100 ఫ్యామిలీ టెన్షన్కి గురయ్యే వాళ్ళం అన్నట్టు. అయితే ఇప్పుడు మీ తాతగారు ఎంప్లాయ్, మీ నాన్నగారే ఎంప్లాయ్. సో మీ నాన్నగారిది అంటే అల్లునికి మీ వారికి ఎందుకు ఇప్పించారు? అంటే మీరెందుకు తీసుకోలేదు? అంటే ఇప్పుడు వచ్చాయి, ఒక 5 years నుండి ఉన్నాయి. 5 years నుండి లేడీస్ కూడా చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చింది. మా హస్బెండ్ చేసినప్పుడు ఒక 9 years బ్యాక్, మా హస్బెండ్ చేయబట్టి 9 years అవుతుంది. అప్పుడు లేడీస్కి ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. అంటే వాళ్ళు కూడా సింగరేణి జాబ్ చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు లేదు. ఒకవేళ ఉండుంటే మాత్రం చెప్పలేము, మేము చేసే అవకాశం ఉండేదేమో. ఓకే.